దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఆగస్ట్ 29వ తేదీ. లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 13 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 3వ వచనము, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఎవరయ్యా వీరు అంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారందరూ 105వ కీర్తన 40వ వచనము వారు దేవునికి మొరపెట్టారు. ప్రభువా, మాకు ఆహారం కావాలని వారు అడిగినప్పుడు, మనవి చేసినప్పుడు, దే ఆర్ ఆస్క్డ్ ఫర్ ఫుడ్. ఆ ఆహారం అడిగినప్పుడు ఆకాశములో నుండి వారికి ఆహారమును ఇచ్చెను. భూలోకములో నువ్వు అడుగుతావో పరలోకము నుండి దేవుడు నీకు సహాయము ఇస్తాడు. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన, అనగా ఆకాశములో నుండి మంచు రూపంలో చిన్న చిన్న వడగళ్ళ రూపములో వాటిలో కొత్తిమీర గింజలాగా మన్నాను ఉంచి భూమి మీద మరి పడేటట్లు చేశాడు. అది పాలిమ బయట అందరూ ఉదయాన్నే లేచి ఎండ వచ్చినప్పుడు అది విరిగిపోతుంది, అంత సమకూర్చుకోవాలి. ఆకాశ పక్షులు పోషిస్తాడు, కానీ అవి ఉదయాన్నే లేచి ఆహారము కొరకు తిరుగులాడుతూ ఉంటేనే వాటికి ఆహారము సిద్ధపాటు చేస్తాడు. ఇది మరి ఆనాడు ప్రజలకి, ఈ ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప మరి ధన్యత ఇజ్రాయేల్ ప్రజలకి ఉన్నది. వారికి మాత్రమే మరి దేవుడు మరి పరలోక సంబంధమైన ఆహారాన్ని అనుగ్రహించాడు. ఈ భూ ప్రపంచంలో ఎవరికి అటువంటి మరి అవకాశం లేదు, కానీ ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే అట్టి అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడైతే మత్తయి సువార్త 4:4 ప్రకారము, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అంటే పరిశుద్ధ వాక్యము ద్వారా. వాక్యం అనే ఆహారము ఆత్మ సంబంధమైనది. శరీరం నడిపించబడాలంటే శరీరానికి శక్తి కావాలి. విటమిన్స్, మినరల్స్, పౌష్టిక ఆహారము, పలు రకాలుగా సూర్యరశ్మి, ఇవన్నీ కూడా శరీరానికి అవసరము. వీటి ద్వారా శరీరము నడిపింపబడుతుంది. నువ్వు ఆత్మ సంబంధంగా జీవించాలంటే వాక్యమే నిన్ను నడిపించేది. బాధలలోనూ నీకు నెమ్మదినిచ్చేది. నీ త్రోవకు వెలుగ్గా మరి వాక్యము నిన్ను నడిపిస్తుంది. వాక్య ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఇంకొకటి, యోహాను సువార్త 4:34 వచనములో, ఆత్మల సంపాదనే దేవుడికి ఆహారం. బాగా గమనించండి. ఈ లోకములో సమరయ స్త్రీ ఎవరికి మరి ఉపయోగం లేదు. ఆ ఊరు వాళ్ళకి నష్టాన్ని, కుటుంబాలకు నష్టంగా ఉన్న ఆ స్త్రీతో ప్రభువు మాట్లాడి రక్షలోకి నడిపించిన తర్వాత ఆమె వెళ్ళి ఊరిలోనికి వెళ్ళి మరి అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించింది. కావున శిష్యులు వచ్చి భోజనం చేయమంటే, మీకు తెలియని ఆహారం నాకున్నది. అది ఏమిటి అంటే ఆత్మ రక్షించబడటం యొక్క ఆహారం. చివరిగా యేసుక్రీస్తు మన కొరకు మరణించి యోహాను సువార్త 6:51-52 వచనాలలో, నేనే జీవాహారమును, నా శరీరం తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఆయన మన కోసం చనిపోయాడు, ఆయన మన కొరకు తిరిగి లేచాడు. ఆ యొక్క ఆహారాన్ని నువ్వు భుజించాలి. ఇది నీకు దొరకాలి అంటే కీర్తన 111:5లో, తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఈ ఆత్మ సంబంధమైన ఆహారము నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు సహాయము చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే, వారు ఆశించిన ప్రకారముగా 6వ వచనము, వారు ఆశించిన ప్రకారంగా మనము చెడ్డ వాటిని ఆశించకూడదు. ఒక పక్క మంచి పౌష్టికమైన ఆహారమును, ఏ విధమైన వ్యాధి బాధలు
మరి ఆ యొక్క ఆహారం తింటున్నప్పుడు వాళ్ళ కాలుకి వాపు కూడా లేదండి. అయితే వారు మాంసం కొరకు అపేక్షించారు. 106 కీర్తన 14 వచనంలో మరి వారు అరణ్యములో బహుగా ఆశించారు. ఆశించటం వేరు, అడగటం వేరు. ఆశించటం బాగా గమనించండి. అది నాకు కావాలి అనటం, దేవుణ్ణి అడగటం వేరు, కావాలి అనటం వేరు. బాగా గమనించండి. వారు అడగక, దేవుని ఆలోచన ప్రకారం వారు జీవించక, వారు ఆ దేవుణ్ణి పరీక్షించారు, శోధించారు. 106 కీర్తన 15 వచనం. మరి వారు కోరింది వాళ్ళకి ఇచ్చాడు, కానీ దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. మాంసాపేక్ష అందరూ కాదండి, కొందరు. బాగా గమనించండి. విగ్రహారాధన చేసింది కొందరు. కొంతమంది వ్యభిచారం చేసి ఒక్క దినమందే 23,000 మంది చనిపోయారు. అంటే ఆశిస్తున్నారు. వారు దేవుళ్ళ పద్ధతిలో కాకుండా మరి వివాహం చేసుకోవచ్చు, కానీ వ్యభిచారం చేయకూడదు కదా. అలాగా మరి వారు ఆశించి మరి ఇతర స్త్రీలతో ఉండటం, ఇలాగ మాంసాన్ని అపేక్షించి నశించిపోయారు సంహారకుని చేత. అలాగా ఆశించకూడదని మనకి ఎగ్జాంపుల్గా వారిని ఆ దృష్టాంతంలో జరిగిన యుగాంతున్న మనకి బుద్ధి కలుగుటకే రాశాడు. మనం బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడాలి. మనం ఆశించకూడదు, అడగాలి. ఆశించిన వారు నశించారు. జాగ్రత్త. చివరిగా ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ 12వ వచనము, నిలుచుండు వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అవునండి, ఈ లోకంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అనగా పడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి 2 పేతురు 3:12 వచనంలో దేవుని యొక్క రాకడ కొరకు కనిపెడుతున్న మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్తగా ఉండాలి. భక్తి బాగా గమనించండి. ఆ దేవుడు మనకి ఇచ్చాడు, ఆ రాకడకు వెళ్ళటానికి ఇచ్చాడు. అయితే మనము భ్రష్టులం కాకూడదు, పవిత్రంగా ఉండాలి. ఏశావుకి దేవుడు జ్యేష్ఠత్వ హక్కుని ఇచ్చాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వకును అమ్మివేసిన వంటి ఏసా వంటి భ్రష్టుడైనను నేను ఇతరులకు బోధించి భ్రష్టుడైపోతాను, నా శరీరం నలగొట్టుకుంటున్నాడని మరి 1 కొరింథీ 9:27లో అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వను హక్కును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడను వ్యభిచారమే ఉండునేమో, జాగ్రత్త. ఆ చేదైన వేరు మనలో ఉండి మొలిచిందంటే మనం పడిపోతాం. జాగ్రత్తగా ఉండాలి. మరి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరని హెబ్రీ 12:14లో స్పష్టంగా రాయబడింది. నీవు ఏది చేసినా నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్త పరచుకోవాలి. నిన్ను నువ్వు కట్టుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకుంటూ ప్రభువు రాకడికి సిద్ధంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈ దినం నీ కృపలో నీ దయలోనైనా నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి అయ్యా నీకు స్తుతులు. నీ యొక్క పరిశుద్ధ గ్రంథమును, వాక్యమును, నీ యొక్క జీవాహారాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మేము చెడ్డ వాటిని ఆశించకుండా ప్రభువా నాయనా తండ్రి దేవా, పవిత్రంగా మేము ఉండునట్లుగా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకునే గొప్ప దయచేయమని, మహిమను తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.